ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పెద్ద ఎత్తున వరద నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్ల నుంచి నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. నీటి విడుదల కార్యక్రమాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. రైతులకు ముందుగానే నీళ్లిచ్చి పంటలు కాపాడామని మంత్రి తెలిపారు. బ్యారేజీ దిగువకు చాలా కాలం తర్వాత జలకల వచ్చింది. ఇంకా ఇటీవల కాలంలో కొద్దిసార్లు గేట్లు విడుదల చేసి కొద్దిపాటి నీటిని సముద్రంలోకి విడుదల చేసిన పూర్తి స్థాయిలో 70 గేట్లు విడుదల చేయడం 3-4 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి ఏంటి అన్నది వివరించేందుకు మనతో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మంత్రి గారు తెలపండి సార్. చాలా కాలం తర్వాత ప్రకాశం బ్యారేజీకి జలకల దిగి వచ్చింది. ఈ పరిస్థితి ఎంతకాలం అది కొనసాగే అవకాశం ఉందంటారు? ప్రకాశం బ్యారేజీ దగ్గర 5 అడుగుల్లో 6 అడుగుల్లో మనం నీళ్లు చూసాం. ఈరోజు 12 అడుగులు దాటి దగ్గర 1,40,000 ఇప్పుడు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. 1,54,000 పులిచింతల నుంచి వస్తూ ఉన్నాయి. 4 టీఎంసీలు పైగా నీళ్లు కిందకి వెళ్ళాయి. ఇంకో 5 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. అటు గోదావరి చూస్తే 2,048 టీఎంసీలు అటు సముద్రంలోకి వెళ్ళాయి. అటు శ్రీశైలం నాగార్జున సాగర్ చూస్తే 875 అడుగుల్లో శ్రీశైలం ఉంది. 514 అడుగుల్లో నాగార్జున సాగర్ ఉంది. ఇంకా దగ్గర 300 టీఎంసీలు పైన నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. కింద చూస్తే నీళ్లు కిందకి వెళ్ళే పరిస్థితి ఉంది. పంట చూస్తే ఇవాళ పట్టిసీమ 21 టీఎంసీలు తెచ్చాం కాబట్టి, జూలైలో నీళ్లు ఇచ్చాం కాబట్టి 10 లక్షల ఎకరాల్లో సాగేసుకునే పరిస్థితి వచ్చింది. అదే పట్టిసీమ లేకపోతే ఇవాళ నీళ్లు చూసి రైతాంగం బాధపడే పరిస్థితి ఉండేది. కాబట్టి నీళ్ళు వచ్చే టైంలోనే రైతాంగం ఇవాళ 10 లక్షల ఎకరాలు పంట వేసుకొని ఏదైతే కింద ఆయకట్టుకు 1,00,000 ఎకరాలు కూడా వేసుకోవడానికి సమాయత్తం అయ్యి ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ నీళ్లను కూడా ఎట్లా ఒడిచిపట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గోదావరి కృష్ణని పట్టిసీమ ద్వారా ఎట్ట తెచ్చి మరి అడ్వాన్స్గా జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో పంటలు వేయించాము. అట్లాగే ఈ నీళ్లు 10 టీఎంసీలు మనం పైన ఆపుకోగలిగితే అవి కూడా మనకు జాతీయ సంపద అవుతాయి. అట్లాగే గోదావరి కృష్ణని పెన్నాకు తీసుకెళ్తే సోమశిల, కందలేరులో 150 టీఎంసీలు పెట్టుకోవచ్చు. ఇవాళ రాయలసీమ 4 జిల్లాలో నీళ్లు ఎత్తుకుంటా ఉన్నాం. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి పట్టిసీమ నీళ్లు ఆ ప్రాంతానికి ఇచ్చాం. అట్లాగే ఏ అయితే పట్టిసీమలో ఇక్కడ వాడుకున్నామో ఆ నీళ్ళని కూడా పోతిరెడ్డిపాడు ద్వారా, కృష్ణా జలాలు అంద్రినివా ద్వారా, ఏదైతే మన తెలుగంగ ద్వారా, పోతిరెడ్డిపాడు కాలువల ద్వారా, మరి ఎస్ఆర్బీసీ ద్వారా ఆ ప్రాంత రైతాంగాన్ని కాపాడుకున్నాం. కాబట్టి ఓ పక్కనేమో వృధాగా సముద్రంలో పోతూ ఉన్నాయి, ఓ పక్కన శ్రీశైలంలో నాగార్జున సాగర్ నీళ్ళు ఎత్తుకున్నాం. గోదావరిలో 2,048 టీఎంసీలు ఆ ప్రాంతాన్ని వెళ్ళినాయి. అటు వంశధారలో 10 టీఎంసీలు ఆ ప్రాంతంలో వెళ్ళినాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుసంధానం చేయాలి. వంశధార, నాగావళి కలపాలి. వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 పూర్తి చేయాలి. ఏదైతే పోలవరం 2018 పూర్తి చేయాలి. అదేవిధంగా గోదావరిని, కృష్ణని దాటిచ్చి పెన్నకు తీసుకెళ్ళాలి. ఇదే మా 2 సంవత్సరాల ప్రణాళిక. 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తాం. అట్లాగే గోదావరి కృష్ణాన్ని, పెన్నాన్ని కలుపుతాం. గోదావరి కృష్ణాన్ని పట్టిసీమ ద్వారా కలిపాం. అట్లాగే పట్టిసీమ నీళ్ళని పోతిరెడ్డిపాడు ద్వారా అటు రాయలసీమను కాపాడుకున్నాం. అట్లాగే ఈ నీళ్ళను కూడా భవిష్యత్తులో ఏ విధంగా కాపాడుకోవాలనేది జాగ్రత్తలు తీసుకున్నాం. ఏదైతే కట్టలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి, అధికారులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, నీటి సంఘ అధ్యక్షులంతా కూడా కాలువ మీద తిరగాలి, ప్రతి చెరువును కాపాడుకోవాలి. ప్రతి చెరువు ఎక్కడ అధిక వర్షపాతం గల 200 mm, 100 mm పడి చెరువులకు ఇబ్బంది వచ్చిందో ఇమ్మీడియట్గా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులంతా కూడా సమన్వయం చేసుకొని ఇసుక బస్తాలు వేసుకొని కట్టలో నీళ్లు కాపాడుకోవాలని పిలిపిస్తా ఉన్నారు. ప్రస్తుతం పులిచింతల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అలాగే దిగువకి ఇంకెంత నీళ్ళు వచ్చే అవకాశం ఉంది? పులిచింతల్లో ఈరోజు ఈ సమయానికి 158,000 క్యూసెక్కులు వదులుతూ ఉన్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 141,000 కిందకి వెళ్తా ఉన్నాయి. దిగువకి నీటి విడుదల చేసే పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు? 2-3 రోజులు కూడా వర్షపాతం, రైన్ఫాల్ ఉంటుందన్నారు. కాబట్టి ముంపు వస్తువులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పులిచింతల ముంపు వస్తువులు గుంటూరు కానీ, నల్గొండ కానీ దయచేసి అందరూ కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని అధికారులకు సహకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాను. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకునే విధంగా సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుపుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.